త్రిజగద్గురుపీఠం నాగప్రతిష్ఠ అందరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఈ రోజున సంవత్సరాది పండగ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరాది పండగ అనేది మనం ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే, అనాదిగా కొన్ని యుగాల సంవత్సరాల నాడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని మొదలుపెట్టిన రోజు ఈ చైత్ర శుద్ధ పాడ్యమిని పురస్కరించుకుని మనం ఉగాది పండగ చేసుకోవటం జరుగుతోంది. నిజంగా ఎంత అద్భుతం అండి! బ్రహ్మగారి సృష్టి కార్యంలో, ఆయన సృష్టిలో మనమందరం ఉన్నాము. ఎంత అదృష్టవంతులము! అసలు ఈ మాట చెప్పుకోవటానికే చాలా తీయగా, ఎంతో అనుభూతిగా ఉంది. అందులోనూ ఈ సృష్టి కార్యంలో మానవులుగా పుట్టడం అనేది చాలా అదృష్టవంతులం. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా తులతూగాలని కోరుకుంటున్నాను. లోగా మన తిరుపతిపీఠంలో నాగప్రతిష్ఠలు చేసుకున్న భక్తులకి, అలాగే గండపేడి నరసింహస్వామి వారి భక్తులకి, మరియు నూతన సంవత్సరంలో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఆచరించబోయే భక్తులందరికీ కూడా మరోసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే నేను గత 4 సంవత్సరాల నుంచి వివిధ యూట్యూబ్ ఛానల్స్లో ధర్మ సందేహాలు అనే కార్యక్రమం చేయటానికి వస్తున్నాను. అనేక మంది ప్రేక్షకులు నన్ను ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు, నా వీడియోలు చూస్తున్నారు. అలాగే ఆ స్టూడియోల యొక్క యాజమాన్యం వారికి మరియు అందులో పనిచేసే సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే తిరుపతిపీఠానికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాగమణి నాగప్రతిష్ఠ అని. ఈ ఛానల్ కూడా భక్తులందరూ వీక్షిస్తూ ప్రతిరోజు తిరుపతిపీఠంలో జరిగే అభిషేకాలు, యజ్ఞయాగాది క్రతువులు, నాగప్రతిష్ఠలు, హోమాలు, అట్లాగే ఎప్పటికెప్పటికి స్వామివారి అలంకారాలు, ఇవన్నీ మీకు ఎప్పటికప్పటికి మీరు చూసే విధంగా, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందే విధంగా మీకు చూపించడం జరుగుతోంది ఛానల్ ద్వారా. మీరందరూ చక్కగా చూస్తున్నారు. సదా ఈ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తున్నారు. మీకు కూడా గండపేడి నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు లభించాలని, ఎప్పటికెప్పటికి తిరుపతిపీఠంలో జరిగే విశేషాలన్నీ మీరు తప్పకుండా ఈ ఛానల్ ద్వారా చూడాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ నూతన సంవత్సరంలో రైతులందరూ బాగుండాలి, పంటలు బాగుండాలి. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు, వ్యాపారవేత్తలు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఈ సాయంత్రం మళ్ళీ ఈ రోజున పంచాంగం శ్రవణం అనేది చేసుకుందాము. పంచాంగ శ్రవణంలో వానలు ఎంత కురుస్తాయి, లేకపోతే ఏదైనా విపత్తులు ఉన్నాయా, పంట ఏది వేసుకుంటే మంచిది, ఇట్లాంటి విషయాలన్నీ మనకి పంచాంగం శ్రవణంలో తెలుస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా పంచాంగం శ్రవణాన్ని చెయ్యండి, ఎక్కడైనా చేస్తుంటే వినండి. పంచాంగం శ్రవణంలో వచ్చిన సూచనల ప్రకారం రైతులందరూ తప్పకుండా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే మరోసారి ఈ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇంకొక విషయం ఏంటంటే, నేను బయట వివిధ ఛానల్స్లో ఇలా నాకు నచ్చినవి, నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో నేను పంచుకుంటున్నానన్నా, అలాగే గండపేడి నరసింహస్వామి ఉన్నారు అని ప్రపంచానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుస్తోందన్నా, దీనికి ముఖ్య కారకులు హరివాస్తు హరి గారు. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా హరివాస్తు హరి గారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరీ చెప్పుకుంటున్నాను. నిజంగా గండపేడి నరసింహస్వామి వారికి వారు చేసిన సేవ అనేది ఎనలేనిది. వారి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో తులతూగాలని కోరుకుంటూ, సదా గండపేడి నరసింహస్వామి వారి ఆశీస్సులు ఆ కుటుంబం మీద ఉండాలని, మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, మరోసారి పరాభవ నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు.